ಊರಾಗಿಲ್ಲ ಅನ್ನಂಗಿಲ್ಲ 5 ఆర్డీఓ మేడం తహసీల్దార్ మేడం సరే ఇవాళ వాళ్ళు ఎవరైనా రెడ్ క్రాస్ ఉండని అన్న అంటే ఇవాళ వాళ్ళకి ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయి 40 బ్లాంకెట్ ఈరోజు సిరిసిల్ల నిరుపేదల గుడిసెలు మొన్న కాలిపోయిన సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అండ్ చైర్మన్ అందరికీ పేరు పేరున ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం ఏదైతే చేసిందో ఇటు వంట సామాను ఒక బ్లాంకెట్ నిత్యావసర వస్తువులు ఈరోజు ఇవ్వడం నిజంగా చాలా అభినందనీయులు. వాళ్ళు ఇలాగే ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఇంకా ముందు సమాజపరమైన ఏమైనా కార్యక్రమాలు ఉన్నా వాళ్ళకి ఎవరికైనా అందులో నిన్న కూడా నేను రావడం జరిగింది, కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి ఇట్లా జరిగింది సార్, ఇట్లా ఈ ప్రాబ్లం అని చెప్తే వారు కూడా మనకు నిన్న తులసి జనవరి అయింది. నిన్న కొంత బియ్యాన్ని కూడా పంపించడం జరిగింది. ఇంకా ఆర్థికంగా కూడా సాయం చేస్తారని వారు కలెక్టర్ గారు చెప్పారు. ఈ పేదలకు, ఈ నిరుపేదలకు వీరంతా లేబర్ కార్మికులు ఇక్కడికి వచ్చి పని చేసుకునే వాళ్ళకు నీడను కోల్పోయినందుకు ఈ సొసైటీ కానీ ప్రజలు ఇంకెవరైనా కానీ ఇలాగే వారి ముందుకు రావాలని చెప్పి వారికి ఇతోదిక సహాయం చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు సిరిసిల్ల ప్రాంతంలో అతి నిరుపేదలైనటువంటి చేసుకొని బ్రతికేటువంటి కార్మికులు అనుకోకుండా అగ్ని ప్రమాదంతో మొత్తం వారు వేసుకున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో మొత్తం కాలిపోవడం పూర్తిగా శోచనీయకరమైనటువంటి విషయం. దీంట్లో ఎవరికి కూడా ఏం గాయాలు కాకుండా వారికి ఉన్నటువంటి చిన్నపాటి సామాను కానీ వారి యొక్క వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. దాదాపు 10-15 కుటుంబాలు ఈ విధంగా వారి యొక్క సామాను మొత్తం కూడా అగ్నికి ఆహుతవ్వడం, దానికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పక్షాన ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఈ విధంగా నష్టపోయినటువంటి వారందరూ కూడా ఇతోధిక సాయం కింద, ఒక చిన్న సాయం కింద రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అందరం కూడా వీరికి
మినిమం సహాయం ఏదైతే ఉన్నదో నిత్యావసర వస్తువులు కానీ బ్లాంకెట్లు కానీ వారికి కావాల్సినటువంటి వంట సామాన్ను ఈరోజు వారికి పంచడం జరిగింది. అలాగే నిరుపేదలైనటువంటి వారికి, అలాగే ఎవరికైతే బ్లడ్ అవసరం ఉన్నా లేకుంటే ఇతరత్ర ఏ సహాయం ఉన్నా కూడా అతి నిరుపేదలైనటువంటి వారందరూ కూడా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వ్యాప్తంగా ముంగటుండి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలను అందించే విధంగా క్రమక్రమంగా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఉన్నది. దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ వీరందరూ కూడా నిత్యావసర వస్తువులు కానీ ఏదైతే వంట సామాగ్రి కానీ ఈ బ్లాంకెట్స్ కానీ వారికి వితరణ చేయడం జరిగింది. దీనికి గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గారు వారి చేతుల మీద ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే వీరు ఎవరైతే అతి నిరుపేదమైనటువంటి కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ ప్రభుత్వ పక్షాన కూడా ఇతోధికంగా సహాయం వచ్చేటువంటి విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం తెలియజేస్తూ వీరందరూ కూడా సానుభూతి తెలియజేస్తూ వీరికి కావాల్సినటువంటి సహకారం కానీ లేకుంటే ఇతరత్ర కార్యక్రమానికి కూడా రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేసుకుంటాం. నిరుపేదల గృహాల దహన జరిగినటువంటి విషయంలో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాకు తోచిన విధంగా వంట సామాను, బ్లాంకెట్స్, నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమానికి గ్రంథాలయ చైర్మన్ అతిథిగా ఇచ్చేసి వారి యొక్క అమూల్య సమయాన్ని కేటాయించినందుకు వారిని అభినందిస్తూ మరి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా కానీ చేపట్టడానికి రెడ్ క్రాస్ సంస్థ రాజన్న జిల్లా సిరిసిల్ల శాఖ కలెక్టర్ గారు మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ